టేస్టీ రవ్వ ప్రసాదం ముందుగా ఒక మందపు గిన్నె తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో ఒక కప్పు సోజీ రవ్వ తీసుకోవాలి. సోజీ రవ్వ చాలా అంటే చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. మెయిన్ ఫ్రై చేయడం చాలా ఇంపార్టెంట్. అది లో ఫ్లేమ్లో పెట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన రవ్వని ఒక ప్లేట్లో పక్కకు పెట్టి అదే బౌల్లో ఒక కప్పు రవ్వకి 3 కప్పులు పాలేసి మరగబెట్టాలి. మరిగేలోగా ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు పంచదార తీసి రవ్వ అండ్ పంచదార మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక్కసారి ఇలా బాయిల్ అయిన తర్వాత పాలల్లో ఈ మిక్స్ చేసింది కూడా కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలా కలిపిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసి ఒక 5 మినిట్స్ పాటు లిడ్ పెట్టుకోవాలి. తర్వాత నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ప్రసాదంలోకి. నెయ్యి కూడా బాగా వేసుకొని అలా మిక్స్ చేసి దగ్గరికి ఇంకిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసి ఇంకో 5 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. మీ ఇష్టం, నెయ్యి ఎంత వేసుకున్నా బాగుంటుంది, కానీ నెయ్యి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అంతే అండి, టేస్టీ రవ్వ ప్రసాదం సూపర్ అంటే సూపర్ ఉంటుంది.